జగన్ వరుసబెట్టి తన సీట్లు ప్రకటించేసుకుంటూ వెళ్తే అందులో మార్పులు చేర్పులు దాదాపు సగం అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు మార్చేశాడు. ఆ మార్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఆగ్రహాలు ఆవేదనలు కంటతడులు ఇట్లాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఎదురు దెబ్బే. అది జగన్కి పరీక్ష వాళ్ళకి పరీక్షే అని నేను అప్పుడు కూడా ప్రస్తావించాను. తిరుగుబాటు అన్నది కూడా ప్రస్తావించాను, జగన్కి షాక్ అనినే ప్రస్తావించాను. అదే సందర్భంలో ఆ టైంలో సంబరాలు చేస్తూ దాన్ని పుంకాను కథనాలు రాసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిది మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చెప్పా, రేపు ఎలక్షన్స్ అప్పుడు చూడండి దగ్గరకు వచ్చేటప్పటికి చంద్రబాబు గారి దగ్గర ఇట్లాంటి సమస్యలు పరిష్కరించలేరు, పరిష్కరించగలిగితే హ్యాట్స్ ఆఫ్, పరిష్కరించలేరు ఆయన. చిట్ట చివరిదాకా సాగదీసే లక్షణం ఆయనకు ఉంటుంది. జగన్ మొదట్లోనే తెంచేస్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు చూడండి జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తులో బోలెడన్ని గందరగోళాలు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ గందరగోళాలు ఇంకా ముగ్గురు కలిపి 18 సీట్ల అనౌన్స్మెంట్ ఇష్యూస్ ఒక పక్కన వివాదం, రెండో పక్కన అందులో ఇచ్చిన సీట్లలో వివాదాలు, కంటతడులు ఆవేదనలు ఆగ్రహాలు. సరే ఈనాడు జ్యోతి TV5 ABN మహా టీవీ ఈటీవీ రాయినంత మాత్రాన అవి జనాలకు తెలియదా? మిగతా ఛానళ్ళు లేవా? సోషల్ మీడియా లేదా? అవన్నీ వస్తున్నాయి కదా. మరి అదే వైసీపీ వాళ్ళు మొదట అయిపోయింది గందరగోళం, మొన్న ఫైనల్ లిస్ట్ అయిపోయింది 175 తర్వాత ఏదైనా గొడవ ఉందా? ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ ప్రచారం చేసుకున్నాడు, ఎంపీ క్యాండిడేట్ అక్కడ ప్రచారం చేసుకున్నాడు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా గందరగోళం ఉంది. కాకపోతే టైం ఉంది కాబట్టి ఓ రకంగా అదృష్టవంతులు.